ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తెలంగాణను అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీ భవనం నుండి రాష్ట్ర సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మహత్తర కార్యానికి సంబంధించిన మ్యాపింగ్ ప్లాన్లను వెంటనే హైదరాబాద్ కు పంపాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలల వంటి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల భవనాలపైన కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇందిరా సౌరగిరి జల వికాస పథక అమలును మరింత వేగవంతం చేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దార్శనికతతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.